హలో ఎవ్రీవన్. ఇప్పుడు షిరిడీకి వెళ్తున్నాం. నాతో పాటు అమర్ ఉన్నాడు. అమర్ నేను ఇద్దరం కలిసి షిరిడీ వెళ్తున్నాం. షిరిడీలో బాబా దర్శనం చేసుకోవడానికి ఇప్పుడు నిజామాబాద్కి వచ్చినాం. మంచిర్యాల నుండి నిజామాబాద్కి వచ్చినాం. ట్రైన్ 1 అవర్ డిలే ఉంది. అదేదో మొన్న నేను హైదరాబాద్ భువనగిరి వెళ్ళేటప్పుడు కూడా ట్రైన్ 1 అవర్ డిలే ఉంది. ఇప్పుడు షిరిడీ వెళ్తాను. షిరిడీ అప్పుడు కూడా ట్రైన్ డిలే ఉంది. కొంచెం ఆకలి అవుతుంది. ఇంకా మనం ఫుడ్ తిందాం. ఇప్పుడు నేను ప్రతిదీ కూడా మీకు అప్డేట్ చేస్తూ ఉంటా. ఇంట్లో నుంచి ఆల్రెడీ మనోడు ఏమో ఫుడ్ పట్టుకొచ్చినాడు. ఆల్రెడీ సర్దేస్తాను మొత్తం. ఓకే, ప్లేట్స్ ఫుడ్ అన్నీ ఉన్నాయి. ఇంకా అమ్మరు ఓపెన్ చేస్తాడు కదా. మనం అయితే వేసాక చెప్తూ ఉంటాం మీకు. ప్రతిదీ కూడా అప్డేట్ చేస్తూ ఉంటాం మీకు. నేను రేపు కానీ సండే రోజు నేను లైవ్ పెడదాం అనుకుంటున్నా. అంటే త్రయంబకేశ్వర్లో కానీ నాసిక్ వెళ్ళినప్పుడు కానీ లైవ్ పెడదాం అనుకుంటున్నా. ఈ రెండిట్లలో ఒక ఆడికి వెళ్ళినప్పుడు లైవ్ పెడతా సండే రోజు. మీరందరూ లాగిన్ కండి, చూడండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే నన్ను అడగండి. ఏంటి వాళ్ళ స్పెషల్? పులిహోరనా? ఇంట్లో నుంచి పులిహోర వచ్చేసింది. పులిహోర తినేద్దాం మనం. ఆకలి అవుతుంది ఎలాగో. ఎందుకంటే 5 అవర్స్ జర్నీ చేసినాం. మంచిర్యాల నుంచి నిజామాబాద్కి, మంచిర్యాల నుంచి కరీంనగర్కి 2 గంటల జర్నీ. అదే కరీంనగర్ నుంచి నిజాం ఎన్ని గంటల జర్నీ అమర్? 4 అవర్స్ జర్నీ అమ్మ. ఆ జర్నీ చేయాలంటే చుక్కలు కనబడ్డాయి. చిరాకు అనిపించింది. అంటే కొంచెం హెవీ అనిపిస్తుంది. ఎలా ఉంది టేస్ట్? బాగుందట పులిహోర. ఎందుకంటే నేను మా ఇంటికాడ నుంచి తీసుకొచ్చాను కదా, అందుకే అడుగుతాను. అమరు అయితే పిచ్చి ఆకుల మీద ఉన్నట్టున్నాడు. అఫ్కోర్స్ నాకు కూడా ఆకలి అవుతుంది. మంచిగానే తింటున్నాం. పులిహోర దద్దోజనం ఇంటికాడ నుంచి తీసుకొచ్చి తింటున్నాం. పులిహోర అయిపోయాక నెక్స్ట్ దద్దోజనం. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఇట్లా రైల్వే స్టేషన్లో తినుకుంటా చాలామంది ఉంటా అంటారు. పేరెంట్స్తో వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే బయట ఫుడ్ ప్రిఫర్ చేయరు. ఇంట్లో నుంచి పట్టుకొని వస్తూ అంటారు. ఇలాంటి ప్లేట్లో కూర్చొని తింటారు. అంటే ఇప్పుడంటే జనరేషన్ అంతా చాలామంది రైల్వే స్టేషన్లో మంచిగా ఒక చిన్న పేపర్ బౌల్లో పట్టుకొని పేపర్ బౌల్లో పట్టుకొని స్టెప్ ఫాస్ట్గా తింటా అంటారు. నేను కూడా అలానే చేద్దాం అనుకున్నా. లక్కీగా పేపర్ ప్లేట్స్ అటు దొరికినాయి. కొనుక్కొని వచ్చేసి తినేస్తాను. ఇంకా మీరు కూడా ఇలానే ఎప్పుడైనా రైల్వే స్టేషన్ తినుంటే ఒక లైక్ వేసుకొని కామెంట్ చేయండి. ట్రైన్ ఫైనల్గా అనౌన్స్మెంట్ ఇప్పుడే జరుగుతుంది. 1 అవర్ డిలే ఉంది. ఇప్పుడు 1 అవర్ డిలే ఉన్నా పర్లేదు, కానీ రేపు ఉన్నప్పుడు ఏమంటారు అంటే మేము బాబా దర్శనం బాగా కావాలండి. ఎందుకంటే మధ్యాహ్నం హారతి స్లాట్ బుక్ చేసుకున్నాం. బాబా దర్శనం రేపు పర్ఫెక్ట్ అయింది అనుకోండి, అదే 17 బాబాని చూడాలి. అండ్ ఇప్పుడు షిరిడీకి ఎందుకు వెళ్తున్నావు మీకు ఎప్పుడో మర్చిపోయా. నా పుట్టినరోజుకి ఎప్పుడైనా కానీ షిరిడీకి వెళ్ళడం అలవాటు. ఏదైనా ఒక పుణ్యక్షేత్రం. షిరిడీకి వెళ్ళక 3 ఇయర్స్ అవుతుంది కరోనా వల్ల. సో ఇప్పుడు షిరిడీకి వెళ్తున్నాను నేను. సో మై బర్త్డే సెలబ్రేషన్ ఇన్ షిరిడీ. బాబా సన్నిధిలో ఉండాలని కోరిక అన్నట్టు. సో ఫైనల్గా ట్రైన్ వస్తుంది. 1 అవర్ డిలే ఉంది. నాకు ఈ 1 అవర్ అనేది కామన్ ఉన్నట్టున్నది. ఎటు వెళ్ళినా కానీ 1 అవర్ డిలే అనేది లైట్ కనబడుతుంది. చూసారు ఇక్కడ ట్రైన్ అదే. మన కోచ్ నెంబర్ B1లో ఉంది. చూడండి సో ట్రైన్ అదే వచ్చేసి. దాన్ని ఎవరు నెట్కరారు. మన ట్రైన్ అజంతా ఎక్స్ప్రెస్. ఇది B1 బోగి.
గగన్ భోగి. యాక్చువల్గా నాది మిడిల్ లోయర్ బెర్త్ అన్నట్టు. బాబు ఆల్రెడీ కింద పడుకోవడం వల్ల తన కోసమని మిడిల్ బెర్త్లో వచ్చిన.